మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. మా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇప్పటికీ 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిందనే విషయాన్ని వారు చెప్పిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో డే టు డే చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య, ఏ విద్య అయితే ఏ చెప్తే, ఏ సిలబస్ చెప్తే, ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారో దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను. దాని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి 2 సార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా, సూచన చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితుల్లో, దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దానికి తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైన దిగంగా కార్యక్రమాన్ని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్న 45,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలోనూ కూడా మనం మొన్న కాక ఒక వారం రోజుల కింద మనం చూసాం, ఐబీతో ఎంఓయూ చేసుకున్నాం మనందరం కూడా. ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పిన ప్రపంచ స్థాయిలో వచ్చి స్టూడెంట్స్ సస్టైన్ అయ్యి వారికి అన్ని అవకాశాలు రావాలనుకుంటే వారికి కావాల్సిన సర్టిఫికేషన్ కానీ, వారికి కావాల్సిన విద్య కానీ కింద నుంచి స్థాయి నుంచి రావాలని వాళ్ళు చేసుకుంటూ 1వ తరగతి నుంచే మా తాలూకు ఎస్సీఆర్టీలోనే దాన్ని ఇంకా చేస్తూ కంబైన్డ్గా కొలాబరేషన్తో ఎస్సీఆర్టీ అండ్ ఐబీ కొలాబరేషన్తో 1వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రమోట్ అయిన తర్వాత 12th క్లాస్లో జాయింట్ సర్టిఫికేషన్తో చేసిన విధానం దేశంలోనే మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. ప్రపంచంలో ఏదో 1-2 దేశాలు చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు. అలాగే సిబిఎస్ని కూడా గత సంవత్సరం వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. 1000 హై స్కూల్స్ని సిబిఎస్ సిలబస్లోకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో మార్పు చేసి తగ్గ మౌలిక వసతులు కల్పించి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంని మొదటి పెట్టాం. దాంతో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి అవగాహన, తర్ఫీదు, బాగా లెర్నింగ్ ఇంగ్లీష్, స్పీకింగ్ ఇంగ్లీష్ రావాలనే ఉద్దేశంతోనే టోఫిల్ నుంచి 3rd క్లాస్ నుంచే మరి ప్రైమరీ అలాగే ఇవి అని పెట్టి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది చాలా విమర్శలు చేశారు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అన్నారు. తర్వాత వాళ్ళే సర్దుకొని వాళ్ళ ఆలోచనలు మారుకొని మేము దానికి వ్యతిరేకం కాదని మళ్ళీ చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ ఎవరిని నేను దాన్ని పాయింట్అవుట్ చేసి విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సమయాన్ని తీసుకొని దాని నుంచి వచ్చిన ఫలితాలని, ప్రతిఫలాలని అన్నీ చూసుకుని వెయిట్ చేసి మాట్లాడాలి. అలా కాకుండా మాట్లాడినప్పటికీ కూడా ఏదేమైనా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన, మనం విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ఆ విద్యార్థికి ఓ నాణ్యమైన విద్య ఇవ్వాలని, సరళంగా ఆ విద్యార్థి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తట్టుకునే విధంగా ఉండాలని, దానికి తగ్గట్టు ప్రక్రియ జరగాలని ఇవాళ అది చేసుకొస్తున్నాం. అందులో భాగంగానే 8th క్లాస్ నుంచి మనం ట్యాబ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఇచ్చాం, ఈ ఇయర్ ఇచ్చాం. ఇక ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు క్లాస్ రూమ్లో ఏవైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం, దాని ప్రకారం
1 to 5th క్లాస్ వరకు ఒక్కొక్క స్కూల్కి అక్కడ వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి పెట్టాం.